నమస్కారం. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న క్లాడ్ ఏఐ వెనుక ఉన్న కంపెనీ ఆంథ్రోపిక్. అసలు ఈ కంపెనీ ఎదుగుదల చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఇది కేవలం ఒక సాధారణ టెక్ కంపెనీ సక్సెస్ స్టోరీ కాదు. సేఫ్టీ కోసం, నైతికత కోసం తీసుకున్న కొన్ని అత్యంత కఠినమైన నిర్ణయాలు వారిని ఎక్కడిదాకా తీసుకెళ్లాయో చెప్పే ఒక అద్భుతమైన ప్రయాణం. $380 బిలియన్ వినడానికే చాలా క్రేజీగా ఉంది కదూ. ఫిబ్రవరి 2026 నాటికి ఈ కంపెనీ చేరుకున్న వాల్యుయేషన్ ఇది. ఇండస్ట్రీలో టాప్లో ఉన్న ఒక అతిపెద్ద కంపెనీని వదిలేసి అక్షరాల 0 నుండి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఒక అన్నా చెల్లెళ్ల ద్వయం నిర్మించిన సామ్రాజ్యమిది. నిజంగా చెప్పాలంటే కేవలం 5 ఏళ్ల వ్యవధిలో ఈ రేంజ్ వాల్యుయేషన్ సాధించడం టెక్ ప్రపంచంలోనే ఒక రేర్ రికార్డ్. కానీ ఈ ప్రయాణం ఏమీ పూలపాన్పు కాదు. ఎన్నో క్రిప్టో మోసాలు, వరుసపెట్టి కాపీరైట్ కేసులు, సాక్షాత్తు అమెరికా మిలిటరీ రక్షణ శాఖ అయిన పెంటగాన్తోనే ఫైట్, ఇలాంటి ఎన్నో దారుణమైన అగ్నిపరీక్షలను ఈ కంపెనీ ఫేస్ చేసింది. ఇన్ని జరిగినా సరే కేవలం భద్రత అనే ఒకే ఒక్క స్ట్రాంగ్ రూల్ మీద నిలబడి ప్రపంచంలోనే అత్యంత విలక్షణమైన టెక్ దిగ్గజంగా ఆంథ్రోపిక్ ఎలా మారిందో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. సరే, అసలు ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో చూద్దాం. ఈ ఆవిర్భావ కథ 2020లో మొదలవుతుంది. అప్పట్లో ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ ఈ సరికొత్త ప్రయాణానికి బీజం వేసింది. మొదట్లో లాభాపేక్ష లేని నాన్ ప్రాఫిట్ సంస్థగా ఉన్న ఓపెన్ఏఐ ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ నుండి $1 బిలియన్ తీసుకుని క్యాప్డ్ ప్రాఫిట్ మోడల్ వైపు మళ్లిందో అప్పుడే అసలు సమస్య మొదలైంది. కమర్షియల్ ప్రెషర్ వల్ల ఏఐ సేఫ్టీ ఎక్కడ కాంప్రమైజ్ అవుతుందో అన్న ఆందోళనతో అప్పటి ఓపెన్ఏఐ రీసెర్చ్ వీపీ డారియో అమోడీ మరియు సేఫ్టీ వీపీ డానియల్లా అమోడీ తమ పదవులకు రాజీనామా చేశారు. కేవలం మనుషులకు మేలు చేసే సురక్షితమైన ఏఐని డెవలప్ చెయ్యాలనే పట్టుదలతో ఆ అన్నా చెల్లెళ్ళు మరో 7 పరిశోధకులతో కలిసి బయటకొచ్చేశారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, వాళ్లు క్రియేట్ చేసిన ఒక స్పెషల్ లీగల్ సెటప్. పబ్లిక్ బెనిఫిట్ అనే తమ కోర్ మిషన్ని ఏ బయటి పెట్టుబడులు ఇన్ఫ్లుయెన్స్ చెయ్యకూడదని వాళ్లు లాంగ్ టర్మ్ బెనిఫిట్ ట్రస్ట్ అనేదాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఎంత పెద్ద ఇన్వెస్టర్ అయినా సరే వారికి 0 ఓటింగ్ రైట్స్ ఉంటాయి. కంపెనీ పూర్తి కంట్రోల్ మాత్రం ఎప్పటికీ ఫౌండర్ల చేతుల్లోనే ఉంటుంది. మాస్టర్ స్ట్రోక్ కదా. ఆ విప్లవాత్మక నిర్ణయం తర్వాత వీళ్లకు చాలా త్వరగానే ఒక భారీ అగ్నిపరీక్ష ఎదురైంది. అది కూడా హైలీ వాలటైల్గా ఉండే క్రిప్టోకరెన్సీ ప్రపంచం నుండి. అసలు 2022లో జరిగిన గందరగోళం మామూలుది కాదు. క్లాడ్ ఏఐకి ట్రైనింగ్ స్టార్ట్ చేయడానికి FTX ఫౌండర్ శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ ఏకంగా $580 మిలియన్ పెట్టుబడి పెట్టాడు. కానీ జస్ట్ కొన్ని నెలల్లోనే భారీ మోసం ఆరోపణలతో ఆ FTX కంపెనీ కుప్పకూలిపోయింది. అదృష్టవశాత్తు ఆంథ్రోపిక్ అప్పటికే తన కాళ్లమీద తాను నిలబడటం స్టార్ట్ చేసింది కాబట్టి ఆ బ్యాంక్రప్సీ ట్రస్టీ ఆ వాటాను అమ్మేసే వరకు ఎలాంటి ఆటంకం లేకుండా బతికి బయటపడగలిగింది. అలా 2023 వచ్చేసరికి ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. చాట్జీపీటీ తెచ్చిన సునామీతో టెక్ కామ్స్ రేస్ పీక్స్కి వెళ్లిపోయింది. ఇక ప్రపంచంలోని అతిపెద్ద టెక్ జాయింట్స్ అంతా ఆంథ్రోపిక్ తలుపు తట్టడం మొదలుపెట్టారు. మైక్రోసాఫ్ట్ ఓపెన్ఏఐ కాంబినేషన్కి గట్టి పోటీ ఇవ్వడానికి అమెజాన్ మరియు గూగుల్ రెండూ రంగంలోకి దిగాయి. అమెజాన్ ఏకంగా $4 బిలియన్ల పెట్టుబడితో పాటు AWS క్లౌడ్ డీల్స్ కుదుర్చుకుంటే, దానికి పోటీగా గూగుల్ కూడా వర్టెక్స్ ఏఐ భాగస్వామ్యంతో $2 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. క్రమంగా ఈ 2 కంపెనీల నుండి ఆంథ్రోపిక్కు మొత్తం కలిపి ఎంత పెట్టుబడి హామీ లభించిందో తెలుసా? అక్షరాల $76 బిలియన్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఆ నెంబర్ ఎంత పెద్దదో. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఇంత భారీ స్థాయిలో నిధులను తీసుకున్నప్పటికీ ఆంథ్రోపిక్ తమ బోర్డ్ కంట్రోల్ని ఏమాత్రం వదులుకోలేదు. ఈ టెక్ దిగ్గజాలకు వాళ్ళిచ్చింది ఎంతో తెలుసా? 0 ఓటింగ్ రైట్స్. అవును, వ్యాపార ప్రపంచంలో తమ నైతిక విలువల పట్ల ఇంత స్ట్రాంగ్గా నిలబడటం నిజంగా చాలా అరుదు. అయితే బోర్డ్ కంట్రోల్ని ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా బయటి ప్రపంచం నుండి వచ్చే ఎథికల్ మరియు లీగల్ ప్రాబ్లమ్స్ నుండి మాత్రం వాళ్ళు తప్పించుకోలేకపోయారు. జనవరి 2026లో కోర్టు డాక్యుమెంట్స్ ద్వారా ఒక సీక్రెట్ బయటపడింది. ఆంథ్రోపిక్ లోపల రహస్యంగా జరిగిన ఆ ప్రాజెక్ట్ పేరే ప్రాజెక్ట్ పనామా.
ఒక గూగుల్ బుక్స్ మాజీ నిపుణుడి ఆధ్వర్యంలో సెకండ్ హ్యాండ్ పుస్తకాలను ఆన్లైన్లో కొనుగోలు చేసి వాటి పేజీలను కత్తిరించి స్కాన్ చేసి మరీ ఏఐకి ట్రైనింగ్ ఇచ్చారని ఆ డాక్యుమెంట్లు బయటపెట్టాయి. ఈ ప్రాజెక్టు గురించి బయట ప్రపంచానికి అస్సలు తెలియకూడదని వాళ్ళు చాలా ప్రయత్నించారు. ఇక ఈ వార్త బయటకు రాగానే ఆబ్వియస్గా రచయితలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఒక భారీ క్లాస్ యాక్షన్ లాసూట్కి దారితీసింది. చివరికి ఏకంగా $1.5 బిలియన్ భారీ సెటిల్మెంట్తో దీన్ని ముగించాల్సొచ్చింది. మేము సేఫ్టీ ఫస్ట్ అని చెప్పుకునే వాళ్ల బ్రాండ్ ఇమేజ్కి, వాళ్ళు డేటా కలెక్ట్ చేసిన విధానానికి మధ్యున గ్యాప్ని ఈ ఇన్సిడెంట్ క్లియర్గా బయటపెట్టింది. సరిగ్గా అదే టైంలో మిలిటరీ సైడ్ నుండి కూడా ఒక పెద్ద ఇష్యూ వచ్చింది. ఆటోనమస్ ఆయుధాలు, భారీ నిఘా కార్యక్రమాల కోసం క్లాడ్ ఏఐని వాడతామని అమెరికా రక్షణ శాఖ అడిగితే ఆంథ్రోపిక్ నిర్మోహమాటంగా నో చెప్పేసింది. దీని రిజల్ట్ ఏంటంటే పెంటగాన్ వీళ్లను సప్లై చైన్ రిస్క్ లిస్ట్లో పెడతామని బెదిరించడమే కాకుండా చేతిలో ఉన్న $200 మిలియన్ కాంట్రాక్ట్ని రద్దు చేసింది. ఇది చాలదన్నట్లు నవంబర్ 2025లో ఇంకో పెద్ద షాక్. చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న కొందరు హ్యాకర్లు తాము డిఫెన్సివ్ టెస్టింగ్ చేస్తున్నట్లు నమ్మించి క్లౌడ్ ఏఐలోని భద్రతా ప్రోటోకాల్లను బైపాస్ చేశారు. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30 గ్లోబల్ సంస్థలను రక్షించడానికి ఆంథ్రోపిక్ రాత్రికి రాత్రే అత్యవసరంగా తమ సిస్టమ్ను ప్యాచ్ చేయాల్సి వచ్చింది. భద్రతను కాపాడ్డమనేది ఒక నాన్ స్టాప్ యుద్ధం లాంటిదని వాళ్లకప్పుడే అర్థమైంది. ఒక పక్క మిలిటరీ డీల్స్ని వదులుకొని మరోపక్క ఇన్ని భయంకరమైన వివాదాలను ఫేస్ చేసినా సరే ఈ కంపెనీ ఫైనాన్షియల్ గ్రోత్ మాత్రం ఎక్కడా ఆగలేదు. సరికదా, రాకెట్ స్పీడ్తో దూసుకెళ్ళింది. ఈ నంబర్స్ ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. 2021లో కేవలం $1 బిలియన్ ఉన్న వాల్యుయేషన్ 2026 ఫిబ్రవరి నాటికి $380 బిలియన్ చేరుకుంది. అంటే జస్ట్ 5 ఏళ్లలో 380 రెట్ల వృద్ధి. పైగా 2025లోనే $1.4 బిలియన్ల రెవెన్యూ టచ్ చేసి తమ సిరీస్ జీ రౌండ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. వీరి గ్లోబల్ రీచ్ కూడా ఏ రేంజ్లో ఉందో తెలుసా? ప్రస్తుతం క్లాడ్ ఏఐకి ఉన్న 30 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లలో దాదాపు 78% పైగా యూజర్లు అమెరికా వెలుపల నుండే ఉన్నారు. అందులో ముఖ్యంగా మన ఇండియా లాంటి దేశాలు ఫ్రంట్లైన్లో ఉండటం విశేషం. ఇంతకీ ఆంథ్రోపిక్ అంత స్పెషల్ ఎందుకు? ఇన్ని సవాళ్లను దాటుకుని వాళ్లు ఈ గ్లోబల్ సక్సెస్ సాధించడానికి మెయిన్ రీజన్ వాళ్లు ఫాలో అయిన ఆ ప్రాథమిక రూల్స్. వాళ్ళు డెవలప్ చేసిన కాన్స్టిట్యూషనల్ ఏఐ అప్రోచ్ ఇక్కడ గేమ్ చేంజర్. ఇది క్లాడ్ ఏఐలో ఒక స్ట్రాంగ్ నైతిక కోడ్ని ఇన్స్టాల్ చేస్తుంది. దీనివల్ల ఆ ఏఐ ఎప్పటికప్పుడు తనను తాను సెల్ఫ్ క్రిటిక్ చేసుకుంటూ ఉంటుంది. లాభాల కోసం గాని, మిలిటరీ వాళ్ళ కన్వీనియన్స్ కోసం గాని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఎప్పుడూ భద్రతకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. దానికి వాళ్లు పెట్టుకున్న రూల్ ఒకటే, HHH హెల్ప్ఫుల్, హార్మ్లెస్, ఆనెస్ట్. మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు $380 బిలియన్ వాల్యుయేషన్తో ఒక $500 ట్రిలియన్ కంపెనీగా ఎదుగుతున్న ఈ ప్రయాణంలో ఆంథ్రోపిక్ ఇప్పటివరకు చూపించిన ఈ కఠినమైన సేఫ్టీ కమిట్మెంట్ ముందు కూడా ఇలాగే కొనసాగుతుందా? లేక ఆ ట్రెమెండస్ బిజినెస్ ప్రెషర్ తట్టుకోలేక భవిష్యత్లో ఏదైనా పెద్ద కాంప్రమైజ్కి ఒప్పుకుంటుందా? దీనికి ఆన్సర్ కాలమే చెప్పాలి. ఈ ఎక్సైటింగ్ జర్నీ ఎలా టర్న్ తీసుకుంటుందో చూడాలంటే మనం వేచి చూడక తప్పదు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.